హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. సో ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా వెన్నపూసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం పెరుగు మీద వచ్చిన మీగడని ఒక 10-15 డేస్ పాటు మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత దాన్ని మనం ఒకరోజు బయట పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక బౌల్‌లో వేసి విస్కర్‌ని తీసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మనం క్లాక్‌వైస్ డైరెక్షన్ ఇంకా యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో బాగా తిప్పాలి. సో అప్పుడు మనకి వెన్నపూస అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో, ఈ స్టేజ్‌లో మీరు ఒక చిన్న టిప్ పాటించండి. ఏంటంటే, అది శీతాకాలంలో మీరు వెన్నపూసను గనక తీస్తున్నట్టయితే, కొంచెం హాట్ వాటర్‌ని యాడ్ చేసి, మళ్ళొక 2 మినిట్స్ పాటు విస్క్ చేయండి. అదే ఎండాకాలంలో మీరు వెన్నపూసను తీస్తున్నట్టయితే, కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్‌ని యాడ్ చేసి, ఆ తర్వాత విస్క్ చేయండి. సో, అప్పుడు మనకి వెన్నపూస అనేది చాలా ఫాస్ట్‌గా ఇంకా గట్టిగా వస్తుంది. సో, దాన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకొని, ఒక 2-3 టైమ్స్ పాటు వాష్ చేసిన తరువాత, దీన్ని మనం స్టోర్ చేసుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్‌లో మనకి 3-4 డేస్ ఉంటుంది. దీన్ని మనం చాలా రెసిపీస్‌లో యూజ్ చేయొచ్చు. అదే విధంగా దీన్ని మనం పూసలాగా నెయ్యిని ఎలా కాచుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.